కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అదేంటి వాళ్ళు పోట్లాడుకుంటుంటే మీరు గోల్కి దగ్గరవ్వడం ఏంటి? ఆ ధరణి ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి రాకూడదు. ప్రతాప్ దగ్గరే ఉండాలి. అప్పుడే కదా మన వెపన్ పనిచేస్తుంది. వెపనా? ఏంటా వెపన్? అదే సౌమ్య. సౌమ్యకి ఆ వీడి విషయం తెలీదు. నువ్వు ఓపెన్ అవ్వకో. ఇదిగో, నీకు వేరే పనేం లేదా? ఎప్పుడు ఎవరేం మాట్లాడుకుంటారా అని గోడలకి చెవులు ఆనించడం తప్ప? అరే, నీకు తోచినప్పుడల్లా వచ్చి మమ్మల్ని ప్రశ్నలు వేసి వేధిస్తూనే ఉంటావా? వెళ్ళు తల్లి, వెళ్ళు. వెళ్ళి నీ పనేదో నువ్వు చూసుకో. ఓహో, మీరేదో దేశాన్ని ఉద్ధరించే పనులు చేస్తున్నట్టు నేనేదో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టు మాట్లాడుతున్నారేంటి? పచ్చగా ఉన్న సంసారం మీద నిప్పులు పోయడమేగా నీ పని. అలాంటివి నాకు చేతకావులే. నా పనులు నాకున్నాయి. కానివ్వండి కానివ్వండి, మీ చిచ్చు పెట్టే కార్యక్రమం కొనసాగిస్తూ ఉండండి. నా దగ్గర ఎన్నాళ్ళీ రహస్యం దాస్తావు? ఇవాళ కాకపోయినా రేపైనా బయటపడి చేస్తుంది కదా. సౌమ్య అని వస్తావే, అప్పుడు చెప్తాను నీ సంగతి. ఇప్పుడు ప్రతాప్ ఏం చేస్తాడో చూద్దాం. తను వచ్చింది వాళ్ళ అమ్మా నాన్న హాస్పిటల్కే కదా. అదేమన్నా నేరమా ఘోరమా? ధరణి, పెద్దదానివి, చదువుకున్నదానివి. ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించు. నువ్వు చేసిన పని ఏమైనా బావుందా? నువ్వెక్కడ చేస్తున్నావో, ఏం చేస్తున్నావో ఎందుకంత రహస్యంగా దాచా? కనీసం ఒక్క మాటైనా మాకు చెప్పినా బావుండేది కదా. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా పోయి ఆ గుణాగారి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఏంటి? జాయిన్ అవ్వక ముందు తెలీదా? జాయిన్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు తెలీదా? జాయిన్ అయ్యాక అయినా తెలియలేదా? ఒక్క మాట మీ నాన్నకి చెప్తే ఎంత బావుండేది. నీకన్నా ఆయనకి ఈ ప్రపంచంలో ఎవరున్నారమ్మా? అలాంటి నాన్నని మోసం చేస్తావా? ఆయనకి అబద్ధం చెప్తావా? ఇప్పుడు చూడు ఆయన ఎలా ఉన్నారు. నీ గురించి ఆలోచించే కదా. ఎప్పుడైతే నువ్విలా అని తెలిసిందో మనసులో మనసు లేక మనిషి వశం తప్పి ఆయన చూడు ఎలా అయిపోయారో. మీరు మీ సంతోషాల గురించే కానీ అవతల వాళ్ళ మనసు గురించి, వాళ్ళ భయాల గురించి, వాళ్ళ సంతోషాల గురించి ఆలోచించరా? ఇదేం పద్ధతి? అది కాదమ్మా. చదివిన వాళ్ళందరికీ చేయడం రాదు. నాకు ట్రైనింగ్ రావడమే గొప్ప అని ఫీల్ అయ్యాను. జస్ట్ 2 monthsలో అయిపోతుంది కదా. మనకు మనుషులు పడనంత మాత్రాన హాస్పిటల్ ఏం చేసింది, ట్రైనింగ్ ఏం చేసింది? ఈ విషయం మీకు చెప్తే వచ్చిన అవకాశం పోతుందన్న భయంతో ఫ్యూచర్ గురించి ఆలోచించి చెప్పడానికి భయపడి వెనక్కి తగ్గాను.
మోసం చేయాలని కాదు, నాన్నకి అబద్ధం చెప్పి ద్రోహం చేయాలన్న ఆలోచన లేదు. ప్లీజ్ నన్ను క్షమించండి. ఏదో రకంగా తెలియనితనంతో చిన్నతనంతో చేసిన పొరపాటు. అంతేకాని నాన్నని బాధ పెట్టాలని కాదు, నాన్నని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన నాకు లేదమ్మా. ఎందుకండి తనేదో చేయకూడని నేరం చేసినట్టు అలా మాట్లాడుతున్నారు? ఏదో తన కెరియర్ కోసం చిన్న అబద్ధం ఆడింది, నిజం దాచింది, కానీ మోసం చేయలేదు కదా. అది జస్ట్ ఫ్యూచర్ కోసం. దాన్నేదో భూతద్దంలో పెట్టి చూస్తారు. పిల్లలు పొరపాట్లే కాదు, తప్పులు కూడా చేస్తూ ఉంటారు, కానీ పెద్దవాళ్ళు క్షమించాలి కదా. అక్క నర్సుగా ఏ హాస్పిటల్లో జాయిన్ అయింది? గవర్నమెంట్ హాస్పిటల్ నానా, ప్రైమరీ హెల్త్ సెంటర్ లో. ఏంటి ఫ్యూచర్? అబద్ధం కాదు, మోసం కాదని చాలా సమర్థిస్తూ మాట్లాడుతున్నావు. అసలు దీనంతటికీ కారణం నువ్వు కాదు, నువ్వే కదా ధరణి ఏ హాస్పిటల్లో జాయిన్ అయిందో మాకు తెలియకుండా చేశావు. ఆ రోజు బాలు లెటర్ చదివి మాకు చెప్పబోతుంటే నువ్వే కదా వాడి చేతిలోంచి లెటర్ లాక్కుని గవర్నమెంట్ హాస్పిటల్ అని మాట్లాడావు. నువ్వు చదివి అబద్ధం చెప్పావు. నువ్వు చెప్పింది కాక బుజ్జమ్మ చేత చెప్పించావని నాకు అర్థమైంది. బుజ్జమ్మ మోసం చేయలేదు, కానీ నువ్వు లెటర్లో ఉన్నది మార్చి చెప్పి మోసం చేయలేదా? దీన్నేమంటారు? ఎవ్వరి భవిష్యత్తు కోసం నువ్వు చేశావు? నా పిల్లల భవిష్యత్తు గురించి నాకు లేదా ఆలోచన? వాళ్లే ప్రాణమని భావించి నేను బ్రతుకుతున్నాను. వాళ్ళ మంచి చెట్ల గురించి నేను ఆలోచించట్లేదనుకుంటున్నావా? విషయం ముందు చెప్తే నేనే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేవాడిని కదా. నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా మీరు చాటుగా వెళ్ళి తోచినట్టు చేసి ఇవాళ అబద్ధం కాదు పొరపాటు అనేసి ఏవేవో కుంటి సాకులు చెప్తున్నావా? పొరపాటు అనడానికి అర్థం ఉండాలమ్మా. అరే మీరేమన్నా చిన్నపిల్లలా? నువ్వు డాక్టర్ చదువుతున్నావు, బుజ్జమ్మ డిగ్రీ కంప్లీట్ చేసింది. మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి మమ్మల్ని తప్పు పడుతున్నారా? అసలు ఎందుకండి ఆ పిల్లతో మనకి మాటలు? ఈ మధు రాకముందు ఎప్పుడూ ధరణి మీతో కానీ నాతో కానీ ఒక్క మాట కూడా అబద్ధం ఆడలేదు. 2 నెలల సావాసం అటుదిటు ఇటుదట్టు మారుతుందన్నట్టు ఈవిడ గారు కొంపలోకొచ్చారు. వాతావరణం మొత్తం మారిపోయింది. ట్రైనింగ్ విషయం మీ దగ్గర దాయడానికి కారణం ఇదే, ఈ మధునే. ఆ వేళ హాస్పిటల్ పేరు తప్పు చెప్పింది. ఈ లెక్కను చూస్తే మన దగ్గర చాలా విషయాలు దాచినట్టే ఉంది. మనకి తెలియకుండా మన వెనకాల చాలా గోతులు తీసినట్టుంది. ఏంటన్నా ఇది? మనమేం తప్పు చేసామని తలంచుకొని కామ్గా ఉండాలి? అన్ని మాటలు పడి మౌనంగా ఉండాల్సిన అవసరం మనకేంటి? అది మన హాస్పిటల్, మీరు దానికి చీఫ్. ఈ సిటీలో మీకు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో మన హాస్పిటల్కి ఎంత గౌరవం ఉందో తెలుసు కదా. అలాంటి హాస్పిటల్కి ప్రతాప్ గారు వచ్చి అంత గొడవ చేస్తుంటే మనం ఎందుకు నాన్న కామ్గా ఉండాలి? పేషెన్స్గా ఎందుకు ఉండాలి? అసలు ఊరుకుంటుంటే వాళ్ళ దృష్టిలో పనికి మాలిన వాళ్ళం అవుతున్నాం. ఏమీ చేయలేని వాళ్ళ కింద లెక్క కొడుతున్నారు. కానీ ఇలా ఎన్ని రోజులు నాన్న ఇలా మనం వాళ్ళ కోసం ఎదురు చూడ్డాం? పదండి నాన్న. అమ్మా పదండి నాన్న, లే ధరణి బాలుని మీ పిల్లలని చెప్పి తీసుకొచ్చేద్దాం. పదండి నాన్న. రే తరుణ్, ఎందుకు నాన్న నన్ను ఆపుతారు? అయినా నేను ఎప్పుడో చెప్పాను, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, ధరణి బాలు మన వాళ్ళే అని నిరూపించుకుందాం అంటే మీరే ఓపిక పట్టాలి అని నన్ను వెనక్కి నెట్టేలా చేశారు.
మీరు నా మాట వినలేదు. ఆ రోజు ఆ పని చేసుంటే ఇక్కడ దాకా వచ్చేదా? అందరిలోనూ మనం ఇన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉండేదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు నాన్న. వెళ్దాం పదండి. రే తరుణ్, ఇక్కడ కావాల్సింది ఆవేశం కాదురా, ఆలోచన. మాటలకేం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, ఎంత ఆవేశమైనా పడొచ్చు. ఉక్రోషానికి పోతే ఉన్నదానికి మోసం వస్తుందిరా. ఓ కారాలు మిరియాలు ఇక్కడ నూరినంత ఈజీ కాదు అక్కడికి వెళ్ళి వాళ్లే మా పిల్లలు అని చెప్పి తీసుకురావడం. మాటలు చెప్పడం వేరు, చేతలు చెయ్యడం వేరు. అయినా నీ వయసుకి ఈ విషయాలు చెప్పినా అర్థం కావులే. అవతల అంత గొడవ జరిగినా కూడా ఆ ధరణి ఏమంది? మా నాన్నతోనే వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయింది అంటే ఏంటి అర్థం? తనకిక్కడికి రావాలన్న ఉద్దేశం లేదనే కదా. తనకి వీళ్ళు మా అమ్మా నాన్నలు అనే అభిప్రాయం ఉండాలి కదా. ప్రేమ ఆపేక్ష ఉండి ఏదో బంధం ఉంది అనుకుంటే అసలు ఆయన చెయ్యి పట్టుకుని ఎందుకు వెళ్తుందిరా? మీరు ఆపేక్ష పడ్డమే కాని వాళ్ళకి అణుమాత్రం ప్రేమ లేదురా. వాళ్ళు ఆ ప్రతాప్నే కన్న తండ్రి అని నమ్ముతున్నారు. రే గుణ, ఏది ఏమైనా నేనొకటి చెప్తున్నాను. ఆ ధరణి బాలు వాళ్ల నాన్నని కాదనుకొని ఇక్కడికి రాలేరు కూడా. ఇదిగో ఆ ధరణి ఇంటికొచ్చే అవకాశం ఒకే ఒక్కటుందిరా. ఏంటి అవకాశం? ధరణి ఇంటి కోడలుగా వచ్చే ఛాన్స్ ఉంది, అంతేకాని కూతురుగా రాదు. అందుకే గుణ, ఇప్పటికీ మించిపోయిందేం లేదురా. ధరణి ధీరజ్ల పెళ్లికి నువ్వు ఓకే అను. ఆ తర్వాత తన మనసు ఎలా మార్చుకోవాలో మీరలా మార్చుకోవచ్చు. నేను మీకు తోడుగా ఉంటాను. ఏంటి, ధరణి ధీరజ్లకి పెళ్ళా? నీ కొడుకు ఇవ్వనని ఆయనే తేల్చి చెప్పేశాడు కదా, మళ్ళీ ఎలా వెళ్ళి అడుగుతావు? ఎందుకు ఇస్తాడని ఆశపడుతున్నావు? వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కనుక, ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం కనుక. అక్క, మేము ఆలోచిస్తుంది ఒకటి, నువ్వు మాట్లాడేది మరొకటి. కూతురుగా రావడానికి కోడలుగా రావడానికి చాలా తేడా ఉంటుంది. దీనికి దానికి కనెక్షన్ పెట్టి మాట్లాడుకో. మేం కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదు కదా. ధరణిని ధీరజ్కిచ్చి పెళ్లి చేయడం మాకిష్టం లేదంటుంటే మళ్ళీ కోడలవుతుందంటావేంటి? కాని విషయాలకు ముళ్ళేసి లేనిపోని మాటలు మాట్లాడుకో. ఆ ప్రతాప్ ధరణిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రా. అవునా? ధరణికి మన మీద ప్రేమ కలిగింది, మనం తన కన్న తల్లిదండ్రులమే అన్న అభిప్రాయం కూడా తనకి లోపల ఏర్పడింది. ప్రతాప్ చూపించే అతి ప్రేమ వల్ల ధరణి బయటపడలేకపోతుంది. ఎంతైనా ఇప్పటిదాకా తన పెంపకంలో పెరిగింది కదా. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా? రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఏదేమైనా సరే ధరణిని బాలుని మన ఇంటికి తీసుకొచ్చేద్దాం. ఏంటి గుణ, ఒకప్పుడు నువ్వే ఆవేశపడొద్దని మా అందరికీ చెప్పి ఇప్పుడు నువ్వే ఆవేశపడుతున్నావేంటి? నువ్వన్నట్టు వెళ్ళి గొడవ పడో పోట్లాడో బలవంతం పెట్టో వాళ్ళని ఇక్కడికి తీసుకురావచ్చు. కానీ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాక ప్రతాప్నే వాళ్ళ నాన్న అనుకుంటున్నారు కదా. అతని గురించి ఆలోచించి వాళ్ళ మనసు పాడు చేసుకుంటే, విచారంగా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ కూర్చుంటే అది చూసి మనం ఉండగలుగుతామా? వాళ్ళ బాధ మనం భరించగలమా? మనం వాళ్ళ సంతోషం కోరుకుంటాం కానీ దుఃఖాన్ని కాదు. వాళ్ళక్కడ ప్రతాప్ బాధ చూడలేరు. వాళ్ళిక్కడికి వచ్చాక వాళ్ళ బాధ మనం చూడలేం. మరిట్లాగైతే ఎట్లాగే? మీ కోరికలు వాళ్ళ కోరికలు నెరవేరేది? ఆ ప్రతాప్ మధుని తన బిడ్డగా ఒప్పుకుంటే ఈ పంచాయతీ ఉండదు కదే.
ఆ ప్రతాప్కి ఇష్టం లేదని మీరు మీ కన్న పిల్లల్ని వదులుకుంటారా? వదులుకోమమ్మా, వదులుకోము. మేము మెల్లమెల్లగా వాళ్ళలో మార్పు తీసుకొస్తాం. వాళ్లే మా అమ్మ నాన్న మాకు కావాలి అని వస్తారు. ఇప్పటికే ధరణి మేము తన కన్న తల్లిదండ్రులమని నమ్ముతుంది. కాకపోతే 20 ఏళ్లు పెంచిన ప్రతాప్ని కాదనలేక అతని మాట లెక్క చేయకుండా ఆ గడప దాటి రాలేకపోతుంది. మధు గురించి నేనెలా బాధపడుతున్నానో ప్రతాప్ కూడా అంతే కదా. ఏమిటో ఏమంతేనో ఏం కాదు, నాకేం అర్థమై చావట్లేదు. ఆ ప్రతాప్ ధరణి మీద ఎంత విరుచుకు పడుతున్నాడో, ఎన్ని కేకలు వేస్తున్నాడో ఏంటో. ఖచ్చితంగా మాటలు అంటాడు, మన కూతుర్ని బాధ పెడతాడు. కానీ ధరణి మీద నాకు కాస్త నమ్మకం ఉంది. తను ఎమోషనల్ అయినా ఊర్చుకోగలదు, బాధ భరించగలదు. తనకు కొంచెం పేషెన్స్ ఎక్కువ. ప్రతాప్కి ధరణి ఏ నచ్చ చెప్తుంది. అతని ఆవేశాన్ని అర్థం చేసుకొని కాస్త అణుకువగా ఉండి పరిస్థితులు చక్కదిద్దుతుందన్న నమ్మకం నాకుంది కూడా. వీళ్ళేదో తెచ్చుకుంటామని ఆశపడుతున్నారు కానీ వీళ్ళు జన్మలో తెచ్చుకోలేర్రా. వీళ్ళు తెచ్చుకోవడమే కాదు, వాళ్ళు కూడా ఇక్కడికి రారు. ఆ ప్రతాప్ రానివ్వడు. ఇవన్నీ చూస్తుంటే ఈ గొడవలతోనే కాలం వెళ్ళిపోయేటట్టుంది. అందుకని మనం అనుకున్నది తొందరగా చెయ్యాలరా. అవును మమ్మీ, మనం ఈ సిచ్యువేషన్ వాడుకోవాలి. ఎందుకంటే అందరూ అండర్స్టాండింగ్లోకి వస్తే మనల్ని తప్పు పడతారు, మన మీదే అందరూ కలిసి తిరగబడతారు. మనం సేఫ్గా ఉండాలంటే ఇది కరెక్ట్ టైం మమ్మీ యూటిలైజ్ చేసుకోవడానికి. సారీ సార్, తను మీరు కాదన్నప్పుడు తనని మీకు అప్పగించలేం. పదమ్మా, మీ ఇంటి అడ్రస్ చెప్తున్నాను పద. జనని పద, మనం కూడా వెళ్దాం. రే పద. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. రేపు వస్తావు కదా, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఏంటక్కా, ఫీల్ అవుతున్నావా? అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తున్నావు కదా, వాళ్ళని తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు కదా. వాళ్ళు గుర్తొస్తుంటే ఏడుపొస్తుందా అక్క? కన్నీళ్ళు ఎందుకక్క? వాళ్ళు ఎలా చూశారు, ఏం మాట్లాడారు, బాగా చూసుకున్నారా? ప్రేమగా దగ్గరికి తీసుకున్నారా? వాళ్లతో కలిసి ఉంటే నీకెలా ఉందక్కా? చెప్పలేనురా, కానీ తృప్తిగా సంతోషంగా ఉంది. ఎంతైనా నువ్వు లక్కీ అక్క. చక్కగా వెళ్ళి అమ్మ నాన్నలతో కలిసి వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ప్రేమని పొందుతున్నారు, నీ ఎమోషన్స్ని చక్కగా షేర్ చేసుకుంటున్నావు.
అంతా కొత్తగా ఉందా అక్క? ఎందుకోరా ఒక రకంగా నాకు కొత్తగా అనిపిస్తుంది. వాళ్ళని ఒక్కసారి కలవాలనుందిరా. వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళ ప్రేమని పొందాలనిపిస్తుంది. పోలీసులు వచ్చారేంటి? అక్క అక్క, మన ఇంటికి పోలీసులు వచ్చారక్క. రా అక్క, నాన్నకు చెప్దాం. నానా నానా, మన ఇంటికి పోలీసులు వచ్చారు. పోలీసులా? పదండి చూద్దాం. ఏమండి, సార్ పిలుస్తున్నా, రండి. ఏంటండి, ఏం పద్ధతిది? ఈ టైంలో ఒక ఆడపిల్లని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారా? అలా పంపించే ముందు కాస్త వెనక ముందు ఆలోచించరా? కామన్ సెన్స్ కూడా లేదా? ఇదే నా పిల్లల్ని పెంచే పద్ధతి? ఇంత నిర్దాక్షిణ్యంగా ఎలా గెంటేస్తారండి? మరి ఇంత కఠినంగా బిహేవ్ చేస్తే అసలు మీకు బుద్ధుంది అనుకోవాలా లేదనుకోవాలా? సార్ మీరుండండి సార్. ఈ అమ్మాయి మీ అమ్మాయేనండి? కాదండి. కానీ నేనే వాళ్ళ నాన్ననని నా ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది. ఆ అమ్మాయికి ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. తండ్రి ఎవరో తెలియక ఎవరా అని వెతుకుతున్నట్టుంది. ఎవరో తప్పుగా నేనే అని చెప్పడం వల్ల నా ఇంటి చుట్టూ తిరుగుతూ నాన్న అంటుంది. నా పిల్లలు నా దగ్గరున్నారు. ఇదిగో చూడండి, వీళ్ళు ధరణి, బాలు నా పిల్లలు. అబద్ధం. వాళ్ళు నిజాన్ని ఒప్పుకోలేక ఏదేదో చెప్తున్నారు సార్. నువ్వు ఉండు బాబు. అమ్మా, ఈయనగారేనా మీ నాన్న? అవునండి, ఆయనే మా నాన్న. నేను ఆయన కన్న కూతుర్ని. కాదండి, మా వారు చెప్తున్నారు కదా, ఈ అమ్మాయి మా కూతురు కాదు, వాళ్ళ కూతురు. ఆవిడ ఏం చెప్పిందో ఏమో, మా నాన్న అంటూ ఈయన చుట్టూ తిరుగుతోంది. కాదని చెప్పి ఎంత వారించినా ఇంటి ముందు కూర్చుని దీక్షలు చేసి అరిచి గొడవ చేస్తూ ఉంటే అయ్యో పాపం ఆడపిల్ల అని చెప్పి ఈయన లోపలికి రానిచ్చారు. అంతే, తిష్ట వేసింది పాతుకుపోయింది, గొడవ చేస్తుంది. ఈ అమ్మాయికి తండ్రి ఎవరో తెలీదు. 20 ఏళ్లు పెంచిన ఈవిడ గారు మా ఆయన్ని చూపించి ఈయనే మీ తండ్రి అని చెప్తే ఇక్కడికి చేరి నానా యాగి చేస్తోంది. చూడండి, మధు గురించి తప్పుగా మాట్లాడకండి. అన్నీ తెలిసి మీరు ఇలా మాట్లాడడం మర్యాదగా ఉండదు. నిజానిజాలు వాళ్ళు తేలుస్తారు కదా, మీరెందుకు ఆవేశపడి ముందుకొచ్చి అలా మాట్లాడడం? తను మా నాన్నేనండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. నువ్వేమో మా నాన్న అంటున్నావు,
వాళ్ళేమో నా కూతురు కాదు అంటున్నారు. ఈ సమస్య ఇలా మాటలతో తెలియదు కాదండి. ఆ అమ్మాయి నిజమో మీరు నిజమో తేల్చాలంటే మీ రక్త సంబంధాన్ని పరీక్ష చేయాల్సి ఉంటుంది. రండి, మీ ఇద్దరికి రక్త సంబంధం ఉందో లేదో DNA టెస్టు చేపిద్దాం. ల్యాబ్ రిపోర్ట్సే న్యాయం చేస్తాయి. పదండి. పదండి పదండి సార్. నేను ల్యాబ్ టెస్ట్కి దడిచే మనిషిని కాదు. నా మీద నాకు నమ్మకం ఉంది. నేను రెడీ. ఆ అమ్మాయి అనుకుంటున్నట్టు నేను తన తండ్రిని కాదని తేలిపోతుంది. పదండి ముందు. రమ్మనండి సార్, ఇప్పుడే విషయం తేలిపోవాలి. ఏంటే నీ ఉద్దేశం ఏంటే? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళందరికీ ఏం తెలియచేయాలనుకుంటున్నావు? బుజ్జమ్మ బాలు నా పిల్లలు కాదనా? వాళ్ళనేదే కరెక్టు, నువ్వు పిచ్చివాడివి, వాళ్ళు నీ పిల్లలు కాదు అని ఇండైరెక్ట్గా అంటున్నావా? ఎందుకు అలా చెప్పావు? అంటే నువ్వు కన్న తల్లివి కాదు కాబట్టి వాళ్ళని నా కన్న పిల్లలు కాకుండా చేయాలని చూస్తున్నావా? ఆ నిజం నీకు తప్ప అందరికీ తెలుసు. నువ్వే పిచ్చి ప్రేమలో పడి నీ పిల్లలు అనుకుంటున్నావు. వాళ్ళంతా ఎంత డైరెక్ట్ గా చెప్పినా నమ్మట్లేదు. కనీసం ఎలా అయినా చెప్తే అనుమానం కలిగి నమ్మకం కలుగుతుందని అలా చెప్పాను. కానీ నువ్వు నన్నే తప్పు పడుతున్నావు. నా పిల్లలు కాదని నేను అలా చెప్పలేదు. మిమ్మల్ని విడదీసే ఆలోచన ఉంటే కట్టుకున్న నాడే కాకుండా చేసేదాన్ని. ఎన్నాళ్ళు మీ భార్యగా మీ పిల్లల్ని నా పిల్లల్లా ఎందుకు చూస్తాను? ఎవరికి వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు మాత్రం మీ నమ్మకం మీదనే ఉన్నారు. ఇప్పుడు ఆ టెస్టు ఈ టెస్టు అంటూ మన సంసారాన్ని వీధులు వేసుకోవాలా? వాళ్ళు బజార్న పడ్డది కాక మనల్ని బజార్న వేయాలని చూస్తున్నారు. పోలీసుల ముందు వాళ్ళ ముందు పరువు పోగొట్టుకునే బదులు ఒక్క మాట చెప్పి ఇంటి గుట్టు ఇంట్లోనే ఉండడం మంచిదని అలా చెప్పాను. చాలు ఆపు. ఏంటి నా పరువు పోయేది? నాకు ఏ సంబంధం లేని ఆ పిల్లని నా కన్న కూతురని ఒప్పుకోవాలా? ఎవరేమన్నా అనుకొని ముందు ఏమైనా జరగని, కానీ పోలీసులకు దడిచి నేను తప్పు చేశాననిపిస్తుంది. నువ్వు నా చెవిలో జోరేగలాగా అనండి అనండి అంటే అని చావాల్సి వచ్చింది నేను. ఆ మధు నా కళ్ళెదురుగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. నాన్న నాన్న అంటుంటే వినబుద్ధి కావడం లేదు నాకు. ఇలాగే చనువిచ్చి చూస్తూ వదిలేస్తే పాతుకుపోతుంది ఇంట్లో. చివరికి లోకమంతా నేనే తండ్రిని అని ముద్రేస్తుంది. ఇంకా నేను సహించలేను. నా కూతురుగా తనని అంగీకరించలేను. వెంటనే లాక్కెళ్ళి ఆ జనని వాళ్ళ ఇంట్లోనే పడేస్తాను. ఆ తర్వాత వాళ్ళ చావు వాళ్ళు చస్తారు. ఏమండి, వద్దండి ప్లీజ్. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరు మొండితనానికి పోతే వాళ్ళు వాళ్ళ మాట నెగ్గించుకోవడానికి ఎంతకైనా సిద్ధపడతారు. వాళ్ళు అన్ని విధాలా అండదండలున్నవాళ్ళండి. మనం గెలవలేం. పిరిగితనం 100 పైకో. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. నాకు కూడా ఎందుకో జరిగినవి జరుగుతున్నవి చూస్తుంటే ధరణి బాలులు జనని గుణ పిల్లలే అనిపిస్తుంది. వాళ్ళు మీ రక్తం పంచుకు పుట్టిన పిల్లలు కాదని నాకు బలంగా అనిపిస్తుంది. ఏం కూసావే నువ్వు? బుజ్జమ్మ బాలు నా పిల్లలు కాదా? జనని వాళ్ళ పిల్లలా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మీరు నన్ను కొట్టినంత మాత్రాన, మీ కోపం నా మీద వెళ్ళగక్కినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావండి. మీ పిల్లలు కాని వాళ్ళు మీ పిల్లలు అయిపోరు. నిన్ను ఆ కోతే కుయ్యొద్దంటున్నాను. మీరు నా నోరు మూయించినంత మాత్రాన వాళ్ళు వాళ్ళ పిల్లలు కాకుండా పోరు. మీలాగనే వాళ్ళు
మొదట బాలు ధరణిలు మా పిల్లలు అని చెప్పినప్పుడు నేను కూడా నమ్మలేదు, అబద్ధం అనుకున్నాను. కానీ జరుగుతున్నవన్నీ వరుసగా చూస్తూ వస్తుంటే మెల్లమెల్లగా వాళ్ళు చెప్పేదే నిజమని నాకు అనిపిస్తోంది. అలా అని నేను వీళ్ళని వదిలేమనడం లేదు కదండి. ఇన్నేళ్లు మీరెలా పెంచారో, మీరెలా చూసుకున్నారో, నేనెలా చూసుకున్నానో నాకు తెలుసు, మీకు తెలుసు. వాళ్ళని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ధరణి బాలు మన పిల్లలే అన్న భావన నా గుండెల్లో కూడా ఉంది. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అప్పగించొద్దండి, మన దగ్గరే ఉంచుకుందాం. నాకు తెలిసి వాళ్ళు కూడా అంత తేలిగ్గా మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు. నా మాట నమ్మండి. ఆవేశం కాదండి, ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచించి అడుగులు వెయ్యాలి. నా చెంపలు పగలగొట్టడం కాదండి, వాళ్ళు మనకి దూరం కాకుండా హక్కును చేర్చుకోవాలి. ఇప్పుడు మీ ముందున్న సమస్య అదొక్కటే, వాళ్ళు వెళ్లకుండా కాపాడుకోవడం. ఏంటి వీళ్ళంతా ఇలా అంటున్నారు? బుజ్జమ్మ బాలు నా పిల్లలు కారా? అలా ఎలా కాకుండా పోతారు? అదే నిజం ఎందుకవుతుంది? వాళ్లే పొరపాటు పడ్డారని ఎందుకు అనుకోకూడదు? ఈ గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న నా పిల్లలు కాకుండా పోతే ఈ గుండె పగిలి చావనా? అసలు ఆ మాట వింటుంటేనే నా ఒళ్ళంతా వణికిపోతుంది, నా నెత్తిన పిడుగు పడ్డట్టవుతుంది. ఇన్నేళ్లు నేను చూపించిన ప్రేమ, అనురాగం అంతా వృధా అయిపోతుందా? నాన్న అని నోరారా పిలిచిన నా పిల్లలు ఎవరో పరాయి వాళ్ళని నాన్న అమ్మ అని పిలవాల్సి వస్తుందా? నో, వాళ్ళు దూరమైనా, వాళ్ల పిలుపు దూరమైనా నేను బతకలేను, భరించలేను. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు. ఆయనే మా నాన్న, నేను ఆయన కన్నా కూతుర్ని. వెళ్ళు, లోపలికి వెళ్ళు. మా నాన్న నన్ను పిలవడం లేదు కదా. ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా, నాకు కూడా ఎందుకో జరిగినవి జరుగుతున్నవి చూస్తుంటే ధరణి బాలులు జనని గుణ పిల్లలే అనిపిస్తుంది. మీ ఇద్దరికి రక్త సంబంధం ఉందో లేదో DNA టెస్ట్ చేపిద్దాం. ల్యాబ్ రిపోర్ట్స్ న్యాయం చేస్తాయి. దిక్కు తోచకుండా చల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ధరణి బాలును నాకు జననికి పుట్టిన బిడ్డలు తెలిసేదెలా రేపేటవునో తేలాలంటే నీ ఉనికి. వీళ్ళు నా పిల్లలు కారా? అదేంటి? నేను నమ్మను. వీళ్ళే నా పిల్లలు. ధరణి బాలులు జనని గుణ పిల్లలే అనిపిస్తుంది. ఎవరు చెప్పినా నేను నమ్మలేకపోతున్నాను. నో, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. వీళ్ళు నా పిల్లలే, అందులో అనుమానం ఏం లేదు. వీళ్ళు నా పిల్లలే.
అమ్మాయిల వెంట పడడం, ఆడపిల్లల్ని ఏడిపించడం నీకు అలవాటే కదా. నాలో అమ్మాయిని చూడు, అంతే. నీలో అమ్మాయిని ఎలా చూస్తాను? నా వల్ల కాదు. ఆవిడతో డిస్కషన్ ఎందుకు కానీ ఏదో ఒకటి యాడ్ చేస్తే మన డబ్బులు మనకు వస్తాయి కదా. అయినా మనకు కావాల్సింది డబ్బులే కదా. సరే మమ్మీ, సరే నేను రెడీ. నేను అటాక్ చేస్తాను. డన్. హే పాపా, అయ్యో ధీరజ్, ఏంటి అలా కొట్టేసావేంటి? నిజంగా అలా కొట్టేస్తున్నావేంటి? యాక్ట్ అన్నావు కదా, యాక్ట్ చేయాలి కదా నువ్వు. నిజంగా కొడుతున్నావేంటి నువ్వు? ధీరజ్ నీకేం కాలేదు కదా? రేయ్, నువ్వెవడ్రా? నువ్వు వీడి ఫ్రెండ్వా? ఈవ్ టీచింగ్ చేస్తుంటే బుద్ధి చెప్పాల్సింది పోయి నన్నంటున్నావా? మా మమ్మీని కొడుతున్నావేంటి? ఆడపిల్లల్ని ఏడిపించే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. ప్రియమైన ప్రేక్షకులారా, రౌడీ వెధవలు ఆడపిల్లల మీద దాడి చేస్తే ఎలా ఆత్మరక్షణ చేసుకోవాలో అర్థమైంది కదా. లైఫ్ లో మీకెవరైనా ఇలా ఎదురుపడితే నాలా బిహేవ్ చేసి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదిరిపోయిందండి, చాలా బాగుందండి ఈ వీడియో. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఇది చాలా అవసరం. ఈ ఏజ్ లో మీరు ఎంత గొప్పగా చేశారండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఏయ్ ఆపవే, నీ పొగడుతలాపు. యువతల మీద దెబ్బలు నొప్పులతో బాధపడుతుంటే ఆపు. హే, బ్లాంక్ చెక్ ఏది? ఇస్తానన్నావు కదా, ఇవ్వు. మా మొహాన పడే. హే, ఇదేంటి? ఇదేంటిది? బ్లాంక్ చెక్. బ్లాంక్ చెక్ సరే, దీని మీద సౌమ్య పేరుందేంటి? అవును, సౌమ్య చెక్ బుక్ కాబట్టి సౌమ్య పేరే ఉంటుంది. ఏంటి, నా చెక్ బుక్కా? దీని మీద సంతకం లేదు, అంకెలేవు. ఎంత అడిగితే అంత ఇస్తానన్నావు కదా, ఇప్పుడేంటి దాని చెక్ ఇస్తున్నావు? నేను బ్లాంక్ చెక్ ఇస్తా అన్నాను, కానీ నాదిస్తానా నీదిస్తానా జననిదిస్తానని చెప్పలేదు కదా. ఓసి పిచ్చి మొహమా, నాకు బ్యాంక్ అకౌంటే లేదు, ఇక చెక్ బుక్ ఎక్కడి నుంచి వస్తుంది? చెక్ ఎక్కడి నుంచి ఇస్తా అనుకున్నావు? చీటింగ్. అవును, మోసం. మీరు జనాల్ని ఏం చేస్తున్నారో నేను మిమ్మల్ని అదే చేశాను. లెక్కకు లెక్క సరిపోయింది. అసలు నాకు టైం లేదు. ఎడిటింగ్ చెయ్యాలి, రీల్ అప్లోడ్ చెయ్యాలి. అమ్మో ఎన్ని పనులున్నాయో. అయ్యో, మమ్మీ. పదమ్మా, ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్దాం. సార్ సార్, నేను వీళ్ళ అమ్మాయిని కాదు సార్.
నాన్న నన్ను ఇంట్లోంచి పంపించేశారండి. ఈయన గారేనా మీ నాన్న? మా నాన్నేనండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నామా? ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? ఏ వేలో పట్టుకొని నేర్చేదే నడకంటే ఒంటరిగా నేర్చాడా ఎవడైనా? ఓ సాయం అందుకొని సాగేదే బ్రతుకంటే ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా? పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా? నిన్ను గెలిపించిన ఓ చిరునవ్వే వెనుకే దాగేనా? కన్నబిడ్డలు దగ్గరవుతారు, అందరం సంతోషంగా ఉందాం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. వాళ్ళని అలా చూస్తూనే ఉండలేకపోతున్నాను. వాళ్ళు మానసికంగా ఎంత నలిగిపోతున్నారో, ఎంత కృంగిపోతున్నారో. వాళ్ళని ఓదార్చి హక్కును చేర్చుకునే టైం ఎప్పుడొస్తుందో. చిన్నపిల్లలు ఎంత కుమిలిపోతున్నారో. వాళ్ళు నా దగ్గరకు వస్తారా? ఎప్పుడొస్తారు? ఆ ప్రతాప్ రానిస్తాడా? అసలు వాళ్ళు రారా? వాళ్ళ కోసం జీవితకాలం నిరీక్షిస్తూనే ఉండాలా? నా పిల్లల ప్రతాప్ చేతిలో నలిగిపోకూడదు. అమ్మ మన గురించి ఆలోచిస్తుందంట. మనం వెళ్తే గాని, మనల్ని చూస్తే గాని అమ్మ మనసు కుదుట పడదు, అమ్మ ఆరోగ్యం బాగుపడదంటున్నాడు. అదే పనిగా మనల్ని కలవరిస్తుందట. ఏమీ తినడం లేదట. హాస్పిటల్కి వెళ్దామంటే వద్దంటుందట. మొండికేసి ఇంట్లోనే ఉందంట. అమ్మ దగ్గరికి వెళ్ళాలని మనసు లాగేస్తుంది, కానీ ధరణి వచ్చే పరిస్థితిలో లేదు. ఇప్పుడు ఎలా అని టెన్షన్ గా ఉంది బాలు. ట్రై చేద్దాం అక్క, వెళ్ళడానికి ట్రై చేద్దాం. అమ్మకు అలా ఉంటే వెళ్లకుండా ఎలా ఉంటాం చెప్పు? వెళ్దాం. ఎలాగోలో వెళ్ళడానికే ఏదైనా రూట్ దొరుకుతుందేమో చూద్దాం. జనని, అమ్మ నువ్వు ఎక్కువగా ఆలోచించకమ్మా. ఇప్పటికే చాలా స్ట్రెయిన్ అయ్యావు. ఇంకా సఫర్ అయ్యి నీ హెల్త్ని పాడు చేసుకోకమ్మా ప్లీజ్.
అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. అంతా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు కాస్త నీ మనసుని కంట్రోల్ చేసుకోమ్మా. చూడు జనని, మెడిటేషన్ తెలిసిన దానివి. నువ్వే ఇలా ఎక్కువగా ఒత్తిడికి గురైతే ఎలా చెప్పు? నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. నీ ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టుకో ప్లీజ్. నువ్వే ఇలా నీరసించిపోతే రేపటి ఆనందాలు తట్టుకునే శక్తి అయినా కావాలి కదా. ప్లీజ్ జనని, హాస్పిటల్కి వెళ్దాం. నా మాట విను. రే తరుణ్, నువ్వు వెళ్ళి కార్తీ. సరే నాన్న. వద్దా. పద జనని, నా మాట విను, రమ్మంటున్నాను కదా. లే, జాగ్రత్త. ఈ జనని అటు నుంచటే పైకి పోతే ఎంత బాగుండో. మళ్ళీ వెనక్కి రాకూడదు. ముక్కోటి దేవతల్లారా, నా కోరిక నెరవేరేలా చూడండి. మొక్కుకున్న మొక్కులన్నీ చెల్లించుకుంటాను. మోకాళ్ళ మీద తిరుపతి కొండెక్కుతాను. నువ్వు చేసే వెదవ పనులకి ఏ దేవుడు సహకరించడు. నువ్వు కోరుకునేంత తేలిగ్గా జనని ఏమి పైకి పోదు. నీ తాట తీయకుండా ఎక్కడికి వెళ్ళదు. ఎవనో అదే అదే, నువ్వు ఏం కోరుకున్నా నీ కోరికలకి దేవుళ్ళు సహకరించరు అన్నాను. నువ్వు ఆశించినంత తేలిగ్గా జనని ఎక్కడికి పోతుంది అని అంటున్నాను. తనకేదో ఇప్పుడు రోగం వచ్చిందని నీ రోగం కుదుర్చకుండా ఉంటుందా అని అంటున్నాను. విలన్లు చివర్లో ఎప్పుడైనా సరే హీరోల చేతిలో తన్నులు తినాల్సిందే. అదే నీకు రిపీట్ అయ్యే సీను. ఇవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి, నిజంగా జరగవు. లైఫ్ కూడా సినిమానే బాబు. సినిమాలు జీవితాల్ని చూసే వస్తాయి కానీ కొత్తగా ఏం పుట్టుకురావు. మీకు నమ్మకాలున్నాయేమో కానీ మీ ఆశల్ని ఏ దేవుడు కూడా పట్టించుకోడు. మంచికి హెల్ప్ చేస్తారు కానీ ఇలాంటి ముదనష్టపు కోరికలకి ఎవరు హెల్ప్ చేస్తారు? ఖచ్చితంగా ఆ జనని మీ దుమ్ము దులిపే తీరుతుంది. జుట్టు పట్టుకొని మీ మెడలు వంచి తీరుతుంది. ఏంటి మమ్మీ విడిలా అంటుంది? ఏమోరా, ముందు ముందు ఏం జరుగుతుందో ఎవరు మాత్రం ఏం చెప్పగలరు? ఆ జననీకేమో పిల్లల మీద పంచప్రాణాలు. ఈవిడ అన్నట్టు దేవుడు నా మొర ఆలకించకపోతే ఆలకించకపోయాడు. వాళ్ళు రాలేదు, రారేమో అన్న బెంగ పెట్టుకుని దీని గుండె బ్రేక్ అయ్యి చచ్చినా చావచ్చు. అసలే అనారోగ్యం, గుండె వీక్ అయి ఉంటుంది. ఈ క్షణనైనా టప్ ఆగిపోవచ్చు. అనారోగ్యం గురించి ఆందోళన పడి ఆశపడ్డంలో తప్పులేదు కదా. ఏమంటావు సౌమ్య? హార్ట్ ఆగడం ఎంతసేపు, ప్రాణం పోవడం ఎంతసేపు? చిచి, మీ ఆశలకు అంతే లేదు. దేవుడా, ఆ జనని పైకెళ్ళిపోయేటట్టుగా చూడు. మీలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఆ మార్పు పర్మనెంట్ కాకుండా ఉండాలంటే మీరు నాకు ప్రమాణం చేయాలి. ఇప్పటి నుంచి హాస్పిటల్కి వెళ్ళను, ఆ గుణ జననీలని కలవనని ఒట్టేసి చెప్పు. పిల్లలు ధరణి బాలు మధుని చూడాలి. అక్క, ఏంటక్క ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావు? అమ్మకి బాలేదని తెలిసింది కదా. ఆ మాట విన్నప్పటి నుంచి నాకు దుఃఖం ఆగడం లేదు. మనసులో లేదు. అమ్మే కళ్ళల్లో మెదులుతోంది. స్టబన్గా ఒక దగ్గర ఉండలేకపోతున్నాను. అమ్మని చూడాలని మనసు లాగేస్తుంది అక్క. ఎలా ఉందో ఎలా ఉంటుందో అని భయం వేస్తుంది. వెళ్దాం అక్క, ఒక్కసారి వెళ్ళి అమ్మని చూసొద్దాం అక్క. పైగా తను మనల్ని కలవరిస్తుంది కదా. వెళ్దాం అక్క, జస్ట్ అలా చూసి హాఫ్ అన్ అవర్లో వచ్చేద్దాం. అవును ధరణి, మనల్ని చూడగానే అమ్మ మనసు కుదుట పడుతుంది. అమ్మ ఆరోగ్యం బాగుపడుతుంది. అమ్మకి కనిపించి పలకరించి వచ్చేద్దాం ధరణి. నాకు వెళ్ళి చూడాలనే ఉంది, కానీ ఏం చేయను.
జరిగింది తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు అవన్నీ ఆలోచించొద్దు. అనవసరమైన భయాలు మనసులో పెంచుకోవద్దు. ఏది పెంచుకోవద్దు. నాన్నని చూసావు కదా, నాన్న కోపాన్ని చూసావు కదా. ఆయన మాటని కాదని వెళ్తే ఆయన చాలా సీరియస్ అవుతారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం చెప్పలేం. మనం ఇలా వెళ్ళామని తెలిస్తే ఇంకా ఎన్ని గొడవలు అవుతాయో, అది ఎంతవరకు వెళ్తుందోనని చాలా భయంగా ఉంది. మనం ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. వెళ్ళేది కాసేపే కదా, ఎలాగో అలాగా మేనేజ్ చేద్దాం. మనం వెళ్ళినట్టు అసలు నాన్నకి తెలియకుండా చేద్దాం. తెలియాల్సిన అవసరం కూడా లేదు. పైగా మనం చేసేదేమీ చెడ్డ పనేం కాదు కదా. ఓ కూతురుగా కాదు, ఓ నర్స్గా ఆలోచించు. ఓ పేషెంట్ కోసం వెళ్తున్నా అలా అని ఫీల్ అవ్వు. సర్వీస్ చేయడం నర్స్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ. చెప్పాగా, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. పైగా ఇప్పుడు నేను డ్యూటీలో లేను. డ్యూటీలో లేకపోతే హ్యుమానిటీ లేదా? పైగా కన్న తల్లి కదా. అవునక్క, అమ్మకి ఏమైనా అయితే మనం తట్టుకోగలమా? తన అనారోగ్యానికి మనమే కారణం అవుతాం కదా. అమ్మని చూడకుండా నేను ఉండలేకపోతున్నానక్క.